హే జగన్, ఎక్కడున్నావు? చూసావా ఈరోజు పండగ, సంక్షేమ పండగ చూసావా జగన్? ఎలా జరిగిందో? నువ్వు ఎక్కడ దాక్కున్నావో బయటకు వచ్చి చూడాలి నువ్వు. ఒక్కసారి నీ టీవీలు అన్నీ చూసి బుద్ధి తెచ్చుకో. జూలై 1వ తారీఖు వచ్చింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు. 95-98% పెన్షన్దారులకు రూ. 7,000 జగన్, రూ. 7,000 చొప్పున పంపిణీ జరిగింది. నువ్వేమన్నావు? చంద్రబాబు నాయుడు అబద్ధం మాట్లాడుతున్నాడు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఎలా ఇస్తాడు? ఇంతమంది ఏమిచ్చాడు? నమ్మకండి మీరు, దత్తపుత్రుడు నమ్మకండి అనే డైలాగులు చెప్పావుగా జగన్. నీ దిక్కుమాల కుక్కలన్నీ, పిచ్చి కుక్కలన్నీ వాగినీకే జగన్. ఇప్పుడేమంటావు? ఏప్రిల్ నుంచి ఎరియర్స్ ఇస్తూ రూ. 7,000 జగన్, రూ. 7,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా మంత్రులందరూ కలిసి. నీలా కూర్చుని ఒక 5,000 మంది పోలీసులను చుట్టూ పెట్టుకొని, ఒక 5,000 బస్సులు జనాలు తోలుకొచ్చుకొని, ఒక మీటింగ్ పెట్టి, మీటింగ్లో ఒక ల్యాప్టాప్ పెట్టి, నేను బటన్ నొక్కానని సొల్లు కవులు చెప్పావు కదా. అది కాదు ఇక్కడ. మనం ఏం చేసామని చేయాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ ప్రజలతో ఉన్నారు, మమేకం అయిపోయారు ప్రజలతోటి. తప్పుడు మాటలు మాట్లాడావు జగన్ నువ్వు. జగన్, చూసావుగా, నీ వాలంటీర్లు లేరు. నువ్వు వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేని అన్నావు. నువ్వు ఎంత నీచుడివో. ఏప్రిల్, మే నెలలో నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటావు, నా అవ్వ తాత, నా అక్క చెల్లి, నా బావ బామర్ది, నా మామ అని మాట్లాడి అవ్వా కాలదా అయ్యా కాలదా అన్నావు కదా. ఏం చేసావు నువ్వు? ఏప్రిల్, మే నెలలో వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళమని ఇవ్వమని చెప్పినా కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పి ఆ ఎండలో పడి 31 32 చనిపోయారే. దానికి కారకుడు నువ్వు కాదా? ఈ రోజున కూటమి ప్రభుత్వం నిరూపించింది కదా. ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చింది కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కదా. నువ్వేం గాడిదలు కాస్తున్నావు జగన్? ఎంత దున్నపోతులాగా బలిసి కొట్టుకుని అన్యాయంగా 31 మంది చంపేశావే. నేనేమనాలి జగన్? హంతకుడు అనాలా వద్దా చెప్పు నాకు? నువ్వు హంతకుడివా కాదా చెప్పు నాకు? ఎంత దారుణం చేశావు. మండు టెండర్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టావు. అసలు నీకు మనసంటూ ఉందా? నువ్వు మాట్లాడతావు నీతులు. నీ దిక్కుమాలిన నీ పేటీఎం బ్యాచ్, పనికిమాలిన పేటీఎం బ్యాచ్, ప్రతి ఎదవ ఇంకా మారలేదు. దరిద్రం ఉండకూడదు అనకూడదు, కానీ దరిద్రులు ఎంత ఎదవాలంటే వాళ్ళు ఇంకా తప్పుడు మాటలు, తప్పుడు కామెంట్లు పెడుతుంటారు వీడియోలకి. సిగ్గు శరణలు ఎదవలకి. ఇంత చెయ్యొచ్చు. అనవసరంగా 2 నెలలు ముద్దుసల్ని ఇబ్బంది పెట్టాడు అని జ్ఞానం లేదు వాళ్ళకి. పనికి మాలేదోళ్ళకి నిరూపించి చూపించారుగా. సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ సిబ్బందితో ఇప్పించారు కదా. ప్రతి నెల అలాగే జరుగుతుంది. ఎలాగిస్తారో చూస్తారన్నారు. నువ్వు చూస్తాన్నావుగా. చూడు, 2 కళ్ళు ఇంత కళ్ళు చూడు దుర్మార్గుడా. పెన్షన్ 7,000 అలా ఇచ్చారో. ఎంతసేపు నువ్వు చేసే వాళ్ళకి ఏదో డైలాగులు. ఒక్కటి జగన్ గుర్తుంచుకో, 31 మంది అవ్వలు తాతలు చనిపోవడానికి కారకుడు నువ్వే ఆ యొక్క రాజకీయ హత్యలు చేసింది నువ్వే అని నేను ఖచ్చితంగా చెప్తాను. నువ్వు ఆ రోజున అలా బిహేవ్ చేయకుండా జవహర్ రెడ్డి గారికి, దిక్కుమలేదోకి చెప్పకుండా ఉంటే పెన్షన్ వాళ్ళు కూడా ఇంటింటికి ఇచ్చే అవకాశం ఉండేది. ఇవ్వకుండా చేసావు. వాళ్ళ చావుకు కారకుడయ్యావు. ఆ యొక్క కారణం వలన వాళ్ళ ఉసురు తగిలి నువ్వు కొట్టుకుపోయావు. ఒక్కటి జగన్, నువ్వు అనేవాడి మీటింగ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అసాధ్యమైన హామీలు ఇస్తున్నారు, నెరవేర్చలేరు, వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరు అన్నావుగా. నీలాగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచలేదు.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నీలాగా సంవత్సరానికి రూ. 250 పెంచకుండా ఒక్కసారిగా 3000 4000 చేసి ఏప్రిల్ 7తో కలిపి మొత్తం రూ. 7 ఇచ్చారు అందరికిను. నీలాంటి జగన్, నీలాంటి పనికిమాలిన ఎదవలు, నీ పిచ్చి కుక్కలందరూ తల వంచుకొని, జగన్ గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా సరే నీలాంటి పనికిమాలిన ఎదవలు, అంటే నువ్వు పనికిమాలిన ఎదవవి, నీ పిచ్చి కుక్కలందరూ తల వంచుకొని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఏప్రిల్, మే నెలలో మీరు పెట్టిన ఇబ్బందికి ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తారని నేను చెప్తున్నాను. ఏ జగన్ గుర్తుపెట్టుకో, రోజు రోజుకి కూటమి ప్రభుత్వ తీరుని గమనిస్తున్నారు ప్రజలు ఈ 13 రోజులకి. అలాగే ప్రతిరోజు కూడా నీ పనితీరుని కూడా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వ తీరును చూస్తూ ప్రజలు నిజాలు తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలుసుకొని వాళ్ళు బలంగా నమ్మిన రోజున నిన్ను, నీ కుక్కల్ని నడి రోడ్డుపై ఉరి వేసే రోజు దగ్గరలో ఉందని మాత్రం తెలుసుకో. జగన్ ఏంటది? ప్రజలు నీ పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి పరిపాలన చూస్తున్నారు. ఆ తేడా గమనిస్తున్నారు. పెన్షన్‌లోనే తేడా తెలిసిపోయింది. నువ్వు ఇవ్వలేనో ఇచ్చి చూపించారు. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం. కనుక నువ్వు నీ పిచ్చి కుక్కలు అన్నీ కలిసి తెలుసుకోండి. ప్రజలు గట్టిగా బలంగా నమ్మిన రోజున నడి రోడ్డుపై నువ్వు అన్నావు ఒకసారి చంద్రబాబు నాయుడిని ఉరేయాలని, అదేదో నీకు నీ కుక్కలకి ఉరి వేస్తారని ప్రజలు, నడి రోడ్డుపై ప్రజలు ఉరేస్తారని ఆ రోజు ఎంతో దూరం లేదని తెలుసుకో జగన్. తెలియజేయాలి, గమనించండి. ఇటువంటి నీచ నికృష్టుడు జగన్ అండి. ఇతను పరిపాలించింది దేశాన్ని, రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. పైగా పోలవరాన్ని ముంచాడు, రాజధానిని ముంచాడు. ఏంటో ఈ బటన్ నొక్కాను అంతా మోసమే. ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజున ఒక పెన్షన్, అంటే సంక్షేమ కార్యక్రమంలో పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని చక్కగా వితంతువులకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి ఇచ్చారండి. మన కిడ్నీ వ్యాధులు అనుభవిస్తున్న వాళ్ళకి ఇచ్చారు. 4 రకాల ఈ పెన్షన్ అందరికీ ఇచ్చి చక్కగా అందరికి డబల్ చేశారు. 6,000 వికలాంగులకి 6,000 చేశారు. అసలు కదలలేని వికలాంగులకు 15,000 చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 15,000 చేశారు. అసలు చాలా చక్కగా కుటుంబం చక్కగా హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఇప్పుడు పెరిగిన ధరలకి కొనుక్కొని వాళ్ళు చక్కగా గడపగలిగే స్థితికి ఇచ్చేటట్లు ఈ పెన్షన్లు పెంచి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి చక్కగా వారికి 4,000 పొట్టలోకి వెళ్ళేట్టు చేయగలుగుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్‌కి సెల్యూట్ చేస్తూ తెలిపేలా గమనించండి. మీరు కూడా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా పిచ్చి కూతలు కూస్తుంటే ఆ వ్యక్తులకు నోరు మూయించేటట్టు చేయమని చెప్తూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.